ఓకే నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ క్లినిక్ దగ్గర ఉన్నా. మన ఛానల్ని నేను నెంబర్ పెట్టినప్పుడు నన్ను కన్సల్ట్ అయ్యి ట్రస్ట్ చేసి బ్రో మీ రిజల్ట్ కూడా బాగుంది, నేను కూడా ఫ్రీ హెయిర్ గురించి చాలా సెర్చ్ చేశాను, నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని సర్జరీ మన 17కి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్కి ఫస్ట్ ఎయిడ్ బ్యాచ్కి వచ్చింది అనమాట. సో మన ఇప్పుడు బ్రో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఆయన ఎట్లా ఫీల్ అయ్యిండు, ఇప్పుడు సర్జరీ తర్వాత ఎట్లా ఉంది ఆయన ఎక్స్పీరియన్స్ అని మనం అడిగి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే బ్రో, మీకు ఫస్ట్ మీరు దీన్ని ట్రస్ట్ చేయడానికి ఎట్లా ట్రస్ట్ చేసారు మీరు దీన్ని క్లినిక్ని? యాక్చువల్గా నేను ఒక 4-5 years నుంచి బాల్నెస్తో నేను సఫర్ అవుతున్నాను. సేమ్ నాలాగే. అయితే నేను ఇలా చెక్ చేశాను అనమాట. ఇక్కడ హైదరాబాద్లో చాలా నెంబర్ ఆఫ్ క్లినిక్ వెళ్ళాను కానీ ఎక్కడ నాకు మంచిగా అనిపించలేదు. తర్వాత అలాగే నేను లేయర్స్ లైక్ ఇంకా సబ్మిట్ చేసుకున్నారు ఆ క్లినిక్ అన్నింటికి వెళ్ళాను కానీ అక్కడ అమౌంట్ అనేది కాస్ట్ అనిపించింది. తర్వాత అలాగా మీకు నేను ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను కాబట్టి మీరు ర్యాండమ్గా ఒక అది పెట్టారు నేను చూసాను అనమాట. చూసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్లో అప్పుడే మీరు అప్లోడ్ చేసిన వీడియోలు చూసి అలాగే తర్వాత ఎయిర్ గ్రోత్ అదే క్లినిక్ గురించి నేను ఆల్రెడీ ఇన్స్టాలో తెలుసు, నెక్స్ట్ యూట్యూబ్లో కూడా నేను ఫాలో అవుతున్నాను, చూస్తున్నాను వీడియోస్. కానీ మనకు ఒక ట్రస్ట్ అనేది లేదు, ఎలా నమ్మాలి అంటే మీకు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒకసారి చేసుకున్న వాళ్ళతో మాట్లాడితే మీకు నమ్మకం వస్తుందని మీరు ఫీల్ అయ్యారు. అవును. సో మనం కన్సల్ట్ అయ్యారు. అవును. తర్వాత మీరేమంటే ఒక రోజు ఒక వీడియోకి మీకు నెంబర్ పెట్టారు, మీ నెంబర్ పెడితే మేమేమంటే మీకు కాల్ చేసి ఇలా ఉందో బ్రో అని చెప్తే మీరేమంటే మమ్మల్ని అదే మీరు ఇలా గైడ్ చేసాము. బ్రో ఇప్పుడు మీరు చాలా మంది ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్ క్లినిక్ ఉంది మనకి ఇక్కడ ఏపీ, కానీ సర్జరీస్ మొత్తం సూరత్లో కానీ పూణేలో కానీ జరుగుతున్నాయి. మీరు సూరత్కి వెళ్ళారు, సూరత్కి వెళ్ళడానికి ఏమన్నా జర్నీలో ఏమైనా ఇబ్బంది జరిగిందా? చాలా మంది ఏమనుకుంటుంటే అంత దూరం ట్రావెల్ చేయాలన్నా మనం అని వాళ్ళ థాట్ అనమాట. మీకు ఎట్లా అనిపించింది అంత దూరం జర్నీ చేయడం? లేదు బ్రో, జర్నీ ఏం లేదు, 1 day అవుతుంది జర్నీ అనేది. 18 hours ఉంటుంది, ఈజీగా ఉంటుంది, నో ప్రాబ్లం. మనం థర్డ్ క్లాస్ చేయించుకుంటే మీరు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళి ట్రైన్లో వెళ్ళి వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాను. మీకు సర్జరీ తర్వాత ఎట్లా అనిపించింది? సర్జరీ తర్వాత రిటర్న్ అయితే చాలా మంది ఓకే వెళ్ళడం వెళ్తాం కానీ రిటర్న్ అయ్యేటప్పుడు మనం సర్జరీ చేసుకుంటాం కదా, ఎట్లా కొంచెం సర్జరీ అవుతుంది జాగ్రత్తగా ఎట్లా రావాలని మీరు ఎట్లా వచ్చిన ట్రైన్లో ఎట్లా అనిపించింది మీకు? నార్మల్ మనకి బ్యాక్ సైడ్ మనకి చేస్తారు, మనకి పైన క్యాప్ ఉంటుంది, సర్జరీ క్యాప్ అది పెట్టుకున్నాను. నార్మల్ గా ఇంకేం లేదు, పైన పరగత్తు ఉంటుంది కదా, దాని మీద పడుకొని ఇంకా జస్ట్ వచ్చేసాను. ఓకే చూసారు కదా గాయస్, సేమ్ నేను కూడా ట్రైన్కే వెళ్ళినా ట్రైన్కే వచ్చినా, నాకు ఎలాంటిది లేదు. బ్రో కూడా సేమ్ అదే, ఇంకా ట్రైన్కి వెళ్ళిండు ట్రైన్కి వచ్చిండు. సర్జరీ తర్వాత కూడా మనకి ఏమి ఉండదు, నైట్ టైం మొత్తం పడుకోవడమే ఉంటుంది. 18 hours జర్నీ అయితే దాంట్లో 12 hours పడుకోవడం ఉంటుంది, ఓన్లీ 6 hours అంతే ఉంటుంది. బ్రో మీకు సర్జరీ అప్పుడు ఏమైనా పెయిన్ వచ్చిందా? లేదు పెయిన్ చెప్పినట్టే ఉందా, మీకు ఏమైనా కొత్తగా ఉందా? జీరో అసలు జీరో అంటే జీరో ఏం లేదు. ఒక అనస్థీసి ఇచ్చినప్పుడు మాత్రమే పెయిన్ అనేది వస్తుంది, జస్ట్ ఈ ఏరియాలో వస్తుంది. కానీ ఆ తర్వాత ఇంకా నార్మల్ ఏదో చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఏ పెయిన్ అయితే ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒక టెక్నీషియన్స్ 4 members ఉంటారు, ఇద్దరు డాక్టర్స్ ఉంటారు, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా అంతే, ఇంకా ఈజీగా ఉంటుంది మనకి. ఒక పెయిన్ అనేది అసలు నాకు ఎక్కడ కనిపించలేదు అసలు. బ్రో ఇంకా మీకు అక్కడ వాళ్ళు తీసుకున్న కేరింగ్ కానీ, అంటే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోరు మిమ్మల్ని, సర్జరీ అప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకోరు, ఆ ఫుడ్కి ఇట్లా అరేంజ్ చేశారు, వీటన్నిటి గురించి? ఆ ఫుడ్ అన్ని అరేంజ్ చేశారు, బాగానే రిసీవ్ చేసుకున్నారు. నేను మార్నింగ్ 9:30కి వెళ్ళాను క్లినిక్కి. వెళ్ళాక నా బ్లడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వాళ్ళు చూసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఫోటోషూట్ ఉంటుంది, నెక్స్ట్ హెడ్ అవన్నీ ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకు ఒక ఇక్కడ కోడ్ ఒకటి ఇస్తారు మన టెస్ట్ ఎప్పుడు మనకి చేసి ముందు సార్. తర్వాత ఇంకా అనస్థీసియా ఇచ్చి మనకి ప్రాసెస్ చేస్తారు. ఇచ్చేటప్పుడు కూడా 1 day సర్జరీ అయిపోయింది. మార్నింగ్ 9:30కి వెళ్ళాను, 11కి 12కి లంచ్ బ్రేక్ ఇచ్చారు, అప్పుడు సగం అయిపోయింది ప్రాసెస్. తర్వాత ఇంకా 4:30-5 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది సర్జరీ. మీకు ఎన్ని గ్రాఫ్స్ పట్టినాయి బ్రో? నాకు మొత్తం 3602 గ్రాఫ్స్. 3600. ఓకే బ్రోకి 3600 గ్రాఫ్స్ పట్టాయి. సర్జరీ 1 day కంప్లీట్ చేసాను. మనకి సర్జరీ చేసింది జింకల్ సార్ సర్జరీ చేసాను. సో ఇప్పుడు బ్రో కండిషన్ ఏ విధంగా ఉంది అంటే బ్రోకి ఏ విధంగా గ్రాఫ్స్ పెట్టారని చూద్దాం మనం ఇప్పుడు కొంచెం క్లోజ్గా. ఇక్కడ మనకి చూసినట్లయితే బ్రో కండిషన్ 3rd grade 4th grade బాల్నెస్, సేమ్ నా దాంట్లోగానే, కాకపోతే నాకంటే కొంచెం తక్కువ ఉంది బాల్నెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రోకి ఆల్రెడీ టెంపుల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి క్రియేట్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్రంట్ పార్ట్లో మొత్తం మనకి హై డెన్సిటీతోనే ఇచ్చారనమాట. హై డెన్సిటీతోని మీరు చూసుకున్నట్లయితే గ్రాఫ్స్ మొత్తం లోపలికి వెళ్ళినాయి కాబట్టి బ్రో మనం చేయించుకున్న టెక్నిక్ ఏంటి బ్రో?
ఇంప్లాంట్ ఐఎఫ్ ఇంప్లాంట్ రెఫ్యూ. తర్వాతకి ఇక్కడ బ్రోకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉంటుంది అనమాట, ఇక్కడ పల్చగా. సో ఇక్కడ కొంచెం తక్కువ డెన్సిటీ ఇచ్చారనమాట. ఇదేంటంటే మనము పిఆర్పి కానీ మెడిసిన్ కానీ మినాక్సిల్ కానీ యూజ్ చేస్తే మనకి కొంచెం ఎక్కువ గ్రోతింగ్ ఉంటుంది అనమాట. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఏం చేశారు, ఫ్రంట్ పార్ట్ని కొంచెం హైలైట్ చేశారు అనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ వెనకాల తిరిగితే కూడా బ్రో డోనర్ ఏరియా చూసుకుంటే ఆల్మోస్ట్ 7 days ఓన్లీ సర్జరీ అయ్యి ఆల్మోస్ట్ రికవరీ అయిపోయింది. చూడడానికి ఇంకొక 10 daysలో అయితే అసలు సర్జరీ అయిందా లేదన్నట్టు ఉంటుంది. ఇట్లా ఉంది బ్రో కండిషన్. ఒకసారి సైడ్గా చూడండి. ఇక్కడ బ్రోకి కొంచెం ఇట్లా ట్రిమ్ చేసుకుంటుంది కాబట్టి మనకి టెంపుల్ కనిపిస్తలేదు. హెయిర్ గ్రో అయితే మాత్రం పక్క టెంపుల్ కనిపిస్తుంది. చూడడానికి మాత్రం చాలా మంచిగా ఉంది. బ్రో ఇప్పుడు మీరు అక్కడ చెప్పారు నాకు, మేము మా ఫ్రెండ్ వాళ్ళు మీరు హాస్టల్లో ఉంటారా? హాస్టల్లో ఉంటారు. బ్రో బ్యాంక్లో జాబ్ చేస్తాడంట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను హైదరాబాద్లో సర్జరీ చేయించుకున్నాంట. సో ఆయనకి నాకు కంపేర్ చేసుకుంటే ఏమన్నా మీరు చెప్పండి ఒకసారి. అంటే నా సర్జరీ అయింది. నా సర్జరీ అయిన తర్వాత రూమ్కి వెళ్ళాను బ్రో. వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ చూసింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఒక 2 months బ్యాక్ చేసుకున్నాడు సర్జరీ. అయితే నా సర్జరీ చూసిన తర్వాత వాడు కొంచెం షాక్ అయింది అనమాట. అరే నీకు చాలా మంచిగా చేశారు, చాలా డెన్సిటీ ఎక్కువ పెట్టారు. నెక్స్ట్ వాడికి ఏమంటే ఇక్కడ ఫ్రంట్ ఏరియాలో చాలా డిస్టెన్స్ ఉంది అనమాట, గ్యాప్స్ ఎక్కువ ఉంది. అసలు ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నీకు చాలా మంచిగా చేశారు అని నాకు చెప్పింది అనమాట. మంచిగా అతనిది కూడా కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. మనకు ఇక్కడ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ, మంచి కాస్ట్ మనకి ప్రైస్ రీజనబుల్ ప్రైస్. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ఉంటుంది. నేను వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే రీజనబుల్ ప్రైస్ ఉంది, మిడిల్ క్లాస్ బడ్జెట్ అని నేను చూస్ చేసుకున్నా. సో బ్రో నన్ను ట్రస్ట్ చేసిండు, నమ్మిండు, సర్జరీకి వెళ్ళిండు. మనకి ఆల్రెడీ రిజల్ట్ ఎక్కడ కన్ఫర్మ్ అయింది అంటే హెయిర్ లైన్ దగ్గర వాళ్ళు ఇచ్చే డెన్సిటీ దగ్గర రిజల్ట్ కన్ఫర్మ్ అయిపోద్ది. సేమ్ నాలాగే బ్రో కూడా మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా. పక్క వస్తుందో, డోంట్ వరీ, మీరు హ్యాపీగా ఉండండి. కాకపోతే మీరు కొంచెం కేర్ తీసుకోండి సర్జరీకి కానీ. 15 days 20 days మంచి కేర్ తీసుకున్నాను అనుకో. తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారో అది ఫాలో అవ్వండి, రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. సేమ్ నేను కూడా అలా చేస్తున్నా. నాకు కూడా 6 monthsలో వస్తుంది. మీ జర్నీని కూడా 2 monthsకి ఎట్లా ఉంది రిజల్ట్, 3rd monthకి ఎట్లా ఉంది, 6 monthsకి ఎట్లా ఉందని మనం షేర్ చేసుకున్నాం. మనం ఏమంటే బ్రో సర్జరీ చేసుకుని మోసపోవడం కంటే ఇట్లా బెస్ట్ రిజల్ట్ వచ్చే దగ్గర చేసుకుంటే మంచిగా ఉంటుందని థాట్. అంతే. అంటే కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ, రీజనబుల్. అంటే మన మిడిల్ క్లాస్ కి తగ్గట్టు ఏదైనా ఏ క్లినిక్ ఉందంటే ఇదే బ్రో నాకు తెలిసి. ఎందుకంటే మీరు చేసుకున్న తర్వాత నాకు చాలా నమ్మకం వచ్చింది. మీ డెన్సిటీ చూసి, నెక్స్ట్ మీ హెయిర్ గ్రోత్ ఇప్పుడు చూసి, ఇప్పుడు నేను డైరెక్ట్ చూసాను మీకు. నాకు చాలా ఫస్ట్ టైం కలవడం బ్రో, ఫస్ట్ టైం కలవడం. మీకు చాలా సర్జరీ చేసుకున్నాడు కనిపిస్తున్నా బ్రో నాకు అసలు లేదు. నార్మల్ అంటే మీరు అంటే గుండు చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అలా కాకపోతే ముందర కొంచెం రిజల్ట్ వచ్చేది ఉంది కాబట్టి మనకి ఆ థిక్నెస్ కవర్ అయిపోతుంది. 6 monthsలో మనకు కంప్లీట్ రిజల్ట్ వస్తుంది. బ్రో కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ నన్ను ట్రస్ట్ చేసినందుకు. మీ రిజల్ట్ కూడా పక్కా న్యాచురల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఏం లేదు బ్రో, బాల్నెస్ తోని చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి మన అందరికీ తెలియజేయాలని నేను ఈ వీడియో చేసిన. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అనేది కూడా చెప్తే బాగుంటుందని మేము నీతో వీడియోకి చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ బ్రో, సపోర్ట్ చేసినందుకు. డోంట్ వరీ బ్రో. ఓకే, చూసారు కదా గాయ్స్, ఇట్లా ఉందన్నమాట.